తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం మరి కాసేపట్లో మొదలు కానుంది. హైదరాబాద్ నానక్రామ్గూడలో హోటల్ షెరాటన్లో జరగనున్న సీఎల్పీ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్కు వచ్చిన రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎల్పీ సమావేశానికి హాజరయ్యే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు సింఘ్వి. అసెంబ్లీలో రేపు 11 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు. సీఎల్పీ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం నానక్రామ్గూడ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, మరి కాసేపట్లోనే తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చేరుకున్నారు. నిజానికి సీఎల్పీ సమావేశం అంటే కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఆహ్వానం ఉంటుంది, కానీ ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా ఆహ్వానించారు. మొత్తం 98 మంది నేతలకు ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం సంబంధించి మనకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఇది కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టిలో మీటింగ్ పెట్టారా, లేకుంటే పార్టీకి సంబంధించి ఇతర కార్యక్రమాల దృష్టిలో కూడా దీన్ని పెట్టారా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. బయట ఒక చర్చ జరుగుతుంది. పైకి సీఎల్పీ సమావేశం కేవలం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అని చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొంత రిపోర్ట్ ఉంది. పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పనితీరు పైన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోబోతున్నారని చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజు సీఎల్పీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షన జరగబోతా ఉంది. అందులో వివిధ అంశాలు చర్చకు వచ్చి వారు చెప్పినటువంటి దిశానిర్దేశాన్ని పాటిస్తూ ముందుకు పోయే కార్యక్రమం. దాంతోపాటు రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల సంబంధించిన ఒక అంశం కూడా చర్చ జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టినటువంటి పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలోకి ఏ విధంగా వెళ్ళినాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, ఇంకే విధంగా మనం తీసుకుని వెళ్ళాలని చెప్పినది కూడా చర్చ జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రిపోర్ట్ సిద్ధమైంది ఎమ్మెల్యేల పనితీరు పైన. దానిపైన కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, దీనిపైన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందా? ఇప్పుడు మన చర్చ సీఎల్పీ సమావేశంలో ఏం జరుగుతుంది అనేది తదుపరి మాట్లాడుకుంటే బాగుంటుందనే నా ఆలోచన. వివిధ రకాల అంశాలు చర్చకు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉద్దేశం ఏంటి? అంటే ప్రధానంగా సీఎల్పీకి సంబంధించినటువంటి సాంప్రదాయం ప్రకారం కూడా మంచి చెడు ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా మనం ప్రజలకు తీసుకువెళ్ళగలుగుతున్నాం, ఇంకే విధంగా తీసుకువెళ్ళాలి, ఏ కార్యక్రమం చేపట్టాలి, మనం ఇచ్చిన 6 గంటలు అమలవుతున్న తీరులో ప్రజల యొక్క నాడిని ఏ విధంగా తీసుకుంటామని చెప్పినట్టు చర్చకు రావచ్చు. అనేక రకాల చర్చలు జరగడానికి అవకాశం ఉంది సీఎల్పీలో. ఆ చర్చలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ధ్యేయంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ముందుకు ఏ విధంగా వెళ్ళాలని చెప్పని నిర్ణయం జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. అంత దేశ స్థాయిలోనే సుమారు 31,000 కోట్లు బడ్జెట్లో 25,000 కోట్లు 6,000 కోట్లు అప్పు తీసుకుపోతున్న అంశాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకుని వెళ్తున్నాం. ఇంకా ఏ కార్యక్రమం తీసుకుని వెళ్ళాలని చెప్పి దానిపై చర్చ జరుగుతుందని భావిస్తున్నాం. సీఎల్పీ సమావేశం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సీఎల్పీ సమావేశం చెప్పుకుంటే 8 నెలల కాలం తర్వాత ఈ సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా రేపు రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి 11 గంటలకు నామినేషన్ వేస్తారు. ఆయన మొదట పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిషేక్ సింఘ్విని పరిచయం చేస్తారు. అభిషేక్ సింఘ్వి కూడా మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేలందరికీ కూడా తనకు మద్దతు ఇవ్వాలి, తన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఆ తర్వాత ప్రక్రియ అంతా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 8 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేశారు, ఆ ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నాయి, దానిపైన సునీల్ కల్గోలు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీ నుంచి గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలు ప్లస్ బీఆర్ఎస్ నుంచి చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు 12 మంది ఎమ్మెల్సీలు అలాగే 10 మంది ఎంపీలు, మొత్తం 98 మంది ఈ యొక్క మీటింగ్ హాజరు కాబోతా ఉన్నారు. ప్రస్పెక్టివ్ గా బీఆర్ఎస్, బీజేపీల యొక్క ఎత్తుగడలకు, వ్యూహాలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఏం చేయాలి, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఏ విధంగా తీసుకెళ్తున్నారనే దానిపైన ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రాజ్యసభ ఎన్నికకు సంబంధించి కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మిగతా గంట సేపు అంతా కూడా ప్రభుత్వం యొక్క పనితీరు, ఎమ్మెల్యేల యొక్క పనితీరు, ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి ఏ విధంగా ఉంది, ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దానిపైనే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది. 7 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపుగా 9:30 వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్నారు అభిషేక్ సింఘ్వి. తెలంగాణ నుంచి పోటీ చేయటం ఆనందంగా ఉంది అన్నారు. తాను న్యాయవాదినని, తప అడ్వకేసీని తెలంగాణ కోసం ఉపయోగిస్తానన్నారు. అంతేకాదు విభజన సమస్యలపై రాజ్యసభలో మాట్లాడతానన్నారు అభిషేక్ సింఘ్వి.
I want my voice to speak for the change which Telangana is seeing and will see. And I can only try to be the most strongest voice of support for Telangana in the deliberative body, the highest in our country, the Parliament of India. I will be a privilege to represent the voice of Telangana in every respect. Political, economic, social, deliberative. And it is a singular privilege to be elected for me. But I'll speak to you after the nomination.